సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబవుతోంది. కళ్యాణ వేడుకలు జరిగే మిథిలా స్టేడియాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా అలరించారు. ఇక్కడ శిల్పకళ సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్ర ప్రభువుకి కోసల సామ్రాజ్యాధీశుడు జనక మహారాజు కుమార్తె జానకి కళ్యాణ మహోత్సవానికి మిథిలా ప్రాంగణం అద్భుతంగా సర్వాంగ సుందరంగా ముస్తాబోబోతోంది. ప్రస్తుతం అంతా ఒక పెళ్లి ఇంట్లో ఏ విధమైన కోలాహలం ఉంటుందో, పెళ్లికి నెల రోజుల ముందు నుంచే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారో అదేవిధంగా ఈ భద్రాచల ప్రాంగణం అంతా కూడా నెల రోజుల నుంచే కళ్యాణ శోభను సంతరించుకుంది అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి అక్షింతలను కలపడం కానీ, ముత్తైదువులను ఆహ్వానించడం కానీ, అలాగే తిరుకళ్యాణ మహోత్సవం, తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనము మిథిలా స్టేడియంలో ఉన్నాము. అద్భుతమైన శిల్పకళా చాతుర్యంతో అలరారుతోంది మిథిలా స్టేడియం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గణపతి స్థపతి అనేటువంటి ప్రముఖ శిల్పాచార్యులచే ఈ మిథిలా స్టేడియాన్ని అద్భుతంగా 50 సంవత్సరాల క్రితమే రూపొందించడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా వైభవాన్ని. సాయంత్రం జరగబోయే ఎదుర్కోళ్ల మహోత్సవంలో ఏ విధంగా అయితే ముత్తైదువులందరూ కూడా కోలాటం నిర్వహిస్తూ ఉంటారో, ఒక్కొక్క శిల్పం కోలాటం ఆడుతున్నట్లుగా అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. అలాగే హంస వాహనాలు ఏ విధంగా అయితే ఆనాటి కాలంలో త్రేతాయుగంలో మిథిలా ప్రాంగణంలో హంస వాహనంలో దేవతామూర్తులు ఏ విధంగా కొలువై ఉంటారో, అలాగే గజవాహనాలు, సింహ వాహనాలు, ఆ విధమైన శిల్పకళా చాతుర్యాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత పెళ్లికి ముఖ్యమైనవి పెళ్లి బాజాలు అంటే వాయిద్యాలు తమతో అద్భుతంగా అక్కడ వాయిద్య కళాకారులను కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా ఈ మిథిలా స్టేడియం గురించి మనం చెప్పుకుంటే గనక 17 ఏవైతే ఉన్నాయో 16 నుంచి 17 స్తంభాలు ఉంటాయి. అంటే మనం చూస్తున్నాము మొదట ఉన్నటువంటి పెద్ద స్తంభాలలో చిన్న చిన్న 16 స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్తంభాలన్నింటిలో కూడా ఒక్కొక్క శిల్పాన్ని చూసుకుంటే గనక ఒక్కొక్క దేవీ దేవతామూర్తులను అద్భుతంగా ఆనాటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గణపతి స్థపతి ప్రముఖ శిల్పాచార్యులు అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి ఈ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినట్టుగా మనం చూడొచ్చు. గరుడ పక్షి రూపంలో, అలాగే సీతారాములు సంబంధించినటువంటి గంధర్వులు, మహర్షులు అందరూ కూడా ఇక్కడ కొలువై సీతారాముల కళ్యాణాన్ని వీక్షించినట్టుగా అద్భుతంగా ఈ శిల్పకళా సౌందర్యాన్ని ఇక్కడ చక్కగా చెక్కడం జరిగింది. ఆ తర్వాత లోపల స్త్రీ చక్రం ఉంటుంది. ఆ స్త్రీ చక్రం ద్వారా చక్కగా అక్కడ వధూవరువులకు 2 పీటలను ఏర్పాటు చేస్తారు. అద్భుతంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. దాదాపు 16 స్తంభాలు, ఆ 16లో చిన్నవి పెద్దవి కలుపుకొని, అలాగే 27 నక్షత్రాలు, 16 రాసులు, అలాగే గ్రహాలు అన్నిటినీ కూడా ఈ శిల్పకళా చాతుర్యంలో నిబిడీకృతం చేశారు గణపతి స్థపతిని మనం చెప్పుకోవచ్చు. దాదాపు ఒక్కొక్క స్తంభంలో కూడా ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తి 10 అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ 10వ అవతారంలో 7వ అవతారమే శ్రీరామచంద్ర ప్రభువు. సాక్షాత్తు భద్ర మహర్షి తపః ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రగిరిపై ఆత్మారాముడుగా, వైకుంఠరామునిగా అవతరించాడు. తన వామ భాగంలో సీతమ్మ వారిని కూర్చోబెట్టుకొని లక్ష్మణుడ సమేతుడై ఇక్కడ కొలువు తీరాడు. కాబట్టే సీతారామ చంద్ర ప్రభువుకి భద్రాచల శ్రీరామ నవమి రోజున ఆయన పుట్టినరోజునే ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఆనాటి త్రేతాయుగంలో ఏ విధంగా అయితే ఈ శిల్పకళా చాతుర్యంతో చక్కని దేవీ దేవతామూర్తులు, ముక్కోటి దేవతలందరూ వచ్చి శ్రీరామచంద్రుడి కళ్యాణాన్ని వీక్షించారో అంత అద్భుతంగా, ముఖ్యంగా ఈ శిలలను చెక్కడంలో కూడా చాలా నైపుణ్యత, ఒక ప్రత్యేకత మనం చూడొచ్చు, ఒక విలక్షణత మనం చూడొచ్చు. అంటే ముఖ్యంగా స్త్రీ దేవతామూర్తులను తయారు చేయాలంటే స్త్రీ శిలలను మాత్రమే వాడేవారట ఆనాటి కాలంలో. అదే పద్ధతిని అనుసరించి ముఖ్యంగా గణపతి స్థపతి 50 సంవత్సరాల క్రితం స్త్రీ శిలను చెక్కేటప్పుడు స్త్రీ శిలను మాత్రమే వాడడం జరిగింది. అలాగే పురుష దేవీ దేవతా మూర్తులను చెక్కేటప్పుడు పురుష శిలను మాత్రమే వాడటం. ముఖ్యంగా ఈ మెట్లను మనం చూసుకుంటే గనక ఏవైతే ఉన్నాయో ఈ మెట్లను నపుంసక శిలల ద్వారా, అంటే మనం చూడొచ్చు ఆనాటి కాలంలో ఎటువంటి ప్రామాణికాలను పాటించారు. ముఖ్యంగా దేవీ దేవతా మూర్తులను మనం చూస్తూ ఉంటే శిలలు కేవలము అవి శిలలుగానే చూస్తూ ఉంటాం, కానీ వాటిని చెక్కే రీతిలో కానీ, వాటిల్లో ప్రాణ ప్రతిష్ఠ చేసే రీతిలో కానీ ఎలాంటి ప్రామాణికాలు పాటించారనేది మనం త్రేతాయుగ కాలం లాంటి మిథిలా స్టేడియాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి
50 సంవత్సరాల క్రితం రూపొందించినటువంటి గణపతి స్థపతి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శిల్పకళాచార్యులు గణపతి స్థపతి చేతుల మీదుగా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ఆనంద సందోహాన్ని, ముఖ్యంగా ఎదుర్కోళ్ళు అంటేనే ఒక ఉత్సవం. దేని ఉత్సవం అని అంటారు? నలుగురు ఒక సమూహంగా ఏర్పడి ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా జరుపుకునేటువంటి ఒక పండుగను ఒక ఉత్సవం అంటారు. ఆ ఉత్సవమే ఎదుర్కోళ్ళ ఉత్సవం, అంటే ఎదుర్కోవడము. అటు వధూవరులు ఇద్దరు కూర్చొని ఉండి ఇద్దరి పరిచయ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. అక్కడి నుంచి కూడా ప్రారంభమవుతుంది ఈ పెళ్లి క్రతువంతా కూడా. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం, అలాగే దేవాదాయ ధర్మశాఖ నుంచి పట్టు వస్త్రాలను సమర్పించుకోవడం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. రేపు మిథిలా స్టేడియంలో సరిగ్గా 12 గంటల నుంచి కూడా ఈ వివాహ క్రతువు ప్రారంభమవుతుంది. అభిజిత్ లగ్నము, దోషము లేని యొక్క లగ్నంలో ఈ వివాహ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ఓవర్ టు స్టూడియో.